మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన రోజులివి. కుటుంబ సభ్యులను దగ్గరి బంధువులే మోసం చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇందులో సాధారణ జనం, సెలబ్రిటీలు అనే తేడానే లేదు. తాజాగా స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా, అతడి సోదరుడు కృణాల్ పాండ్యా కూడా మోసపోయారు. సమీప బంధువే పాండ్యా బ్రదర్స్ ను మోసం చేశాడు. ఏకంగా 4,30,00,000కు కుచ్చుటోపి పెట్టాడు. దీంతో హార్దిక్ సోదరులు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. ఇంతకీ అసలేం జరిగిందంటే 2021లో వరుసకు సోదరుడైన వైభవ్ పాండ్యాతో కలిసి కృణాల్ సోదరులు పాలిమర్ వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఇందులో హార్దిక్ వాటా 40%, కృణాల్ పాండ్యా వాటా 40%, వైభవ్ పాండ్యా వాటా 20%. హార్దిక్, కృణాల్ ఇద్దరు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. క్రికెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. పాలిమర్ వ్యాపారం బాధ్యతలను వైభవ్ పాండ్యాకి అప్పగించారు. కొంతకాలం వ్యాపారం సజావుగానే సాగింది. పెట్టిన పెట్టుబడుల ప్రకారం ముగ్గురు లాభాలను పంచుకునేవాళ్లు. కానీ ఆ తర్వాతే వైభవ్ ట్విస్ట్ ఇచ్చాడు. సొంతంగా మరో వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. అనుభవం ఉన్న పాలిమర్ రంగాన్ని ఎంచుకున్నాడు. హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాకు తెలియకుండానే వైభవ్ సొంత వ్యాపారం మొదలుపెట్టాడు. ఇదే సమయంలో ముగ్గురు కలిసి మొదలుపెట్టిన వ్యాపారంపై దెబ్బ పడింది. బిజినెస్ తగ్గింది. 3 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పాండ్యా బ్రదర్స్ కు చెప్పకుండానే వైభవ్ తన వాటాను పెంచుకున్నాడు. 20% నుంచి 30%కి వాటాను పెంచేసినట్టు కథనాలొస్తున్నాయి. అలర్ట్ అయిన పాండ్యా బ్రదర్స్ వైభవ్ ను ప్రశ్నించారు. కానీ పాండ్యా సోదరుల మీదే వైభవ్ రివర్స్ అయ్యాడట. బెదిరింపులకు దిగినట్టుగాను కథనాలొస్తున్నాయి. ఎక్కువగా మాట్లాడితే పరువు తీస్తానని కూడా వైభవ్ వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. సమీప బంధువు ఇచ్చిన షాక్ తో పాండ్యా బ్రదర్స్ 4,30,00,000 మోసపోయారట. వైభవ్ మోసాన్ని గుర్తించిన పాండ్యా బ్రదర్స్ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో వైభవ్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుపై దర్యాప్తు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. నమ్మితే వైభవ్ ఇంత మోసం చేశాడా అంటూ హార్దిక్ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాల్సిందే అంటున్నారు. ఆటతో ఎంత బిజీగా ఉన్నా అలర్ట్ గా లేకపోతే ఇలాంటి మోసాలే జరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు ఈ చీటింగ్ వ్యవహారంపై పాండ్యా బ్రదర్స్ స్పందించలేదు. ప్రస్తుతం IPL తో బిజీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ ను హార్దిక్ లీడ్ చేస్తున్నాడు. కెప్టెన్ గా సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. కృణాల్ పాండ్యా మాత్రం లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడుతున్నాడు. LSGకి కీలక ప్లేయర్ గా మారాడు.